నమస్తే సార్. నమస్తే. సార్ చాలా మంది కూడా ఈ మధ్య మజ్జిగతోటి మనం అన్నం తిన్నా, లేదంటే మజ్జిగతో ఉన్నటువంటి బెనిఫిట్స్ వల్ల షుగర్ అనే ఒక పెద్ద వ్యాధినే మనము దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు అంటున్నారు. నిజంగానే ఈ మజ్జిగతోటి అంటే పెరుగు రిలేటబుల్ ఐటెమ్ తోటి దీన్ని మనం తగ్గించుకోవచ్చా? షుగర్‌ని నిజంగానే ఒక వ్యాధిలాగా చూడాలి అంటారా? దీని గురించి ఒక అంటే మజ్జిగ వలన షుగర్ తగ్గుతుందనేది అదొక అంటే కండిషన్, అంటే అందరికీ తగ్గుతుందని కాదు. బట్ మజ్జిగ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. పర్టికులర్గా ఈ సమ్మర్లో మజ్జిగ అనేది ఈవెన్ అంటే పేషెంట్స్ చాలా మంది సార్ మేము డైలీ కొబ్బరి నీళ్ళు తాగుతుంటాం, కొబ్బరి కూడా తాగుతాం, అది తాగుతాం, ఇది తాగుతాం, ఈ జ్యూసెస్ తాగుతాం అని చెప్తా ఉంటారు. నేను ఫస్ట్ చెప్తా వాటన్నిటికంటే కూడా ఫస్ట్ మజ్జిగ తాగండి. మజ్జిగ న్యాచురల్ ప్రోడక్ట్ అండ్ చాలా మంచిది. దాంట్లో ఏంటంటే మనకు బాడీకి కావాల్సిన మనకి మజ్జిగ చలవ చేయడం వరకే కాదు, దాంట్లో చాలా మనకు బోన్స్కి స్ట్రెంత్ కోసము, హార్ట్ ప్రాబ్లం ఉన్న అండ్ ఈవెన్ స్కిన్కి కూడా మంచిది, ఇమ్యూనిటీ పెంచుతుంది రెగ్యులర్గా తీసుకుంటే. ఇట్లా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ చాలామందికి అంటే కొంతమందికి అలర్జీ ఉంటుంది, అంటే డైరీ ప్రొడక్ట్స్ పడవు, కొంతమంది పెరుగు కూడా పడదు, పాలు పడవు. అట్లాంటి వాళ్ళకి కూడా మజ్జిగ వలన ఏం ప్రాబ్లం ఉండదు. ఇక్కడ దీంట్లో క్వాంటిటీ తక్కువ ఉంటుంది, అంటే పల్చగా ఉంటుంది కాబట్టి అలాంటి అలర్జీ కండిషన్స్ ఉండవు. అంటే దీంట్లో ప్రోబయోటిక్స్ అని ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే గట్ హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో డైజెషన్ బాగుంటుంది, దానివల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. సో బాడీకి పర్టికులర్గా ఇప్పుడు నవడేస్ మనం స్పైసీ ఫుడ్స్ చాలా మంది తింటుంటారు ఎక్కువ. సో స్పైసీ తిన్న తర్వాత ఎసిడిటీ రావడం కానీ, గ్యాస్ అంటే బ్లోటెడ్గా ఉండడం ఇవన్నీ జరుగుతుంటాయి. సో అలాంటప్పుడు ఏంటంటే తిన్న తర్వాత కొద్ది గ్యాప్ ఇచ్చి మజ్జిగ, ఫ్రెష్ మజ్జిగ, పుల్లగా ఉండకూడదు. మళ్ళీ ఇప్పుడు మనం బయట కొంటాం మజ్జిగ ప్యాకెట్స్లో ఉంటాయి, అది మళ్ళీ మంచిది కాదు. అది ఎందుకంటే ఫ్రెష్ ఉండదు, అది ఎప్పుడో తెచ్చింటారు, వాళ్ళు ఫ్రిడ్జ్లో పెడతారు. ప్లస్ దాంట్లో సాల్ట్ ఎక్కువ ఉంటుంది, అది ప్రిజర్వేటివ్స్, అంటే ఎక్కువ సాల్ట్ ఉంటే ఎక్కువ కాలం ఉంటుంది, పాడవదు అని చెప్పి వాళ్ళు సాల్ట్ ఎక్కువ వేస్తారు. సో ఇది కూడా ఈ బీపీ ఉన్న వాళ్ళకి మంచిది కాదు. సో ఇంట్లో ఫ్రెష్గా పెరుగు ఉండి దాంతో మజ్జిగ చేసుకుంటే పుల్లగా లేకుండా, సో ఎసిడిటీ ఉన్న వాళ్ళకి కూడా మంచిది, ఎసిడిటీ తగ్గుతుంది. ఇప్పుడు చాలామంది ఎసిడిటీ ఉంటే ఏం చేయాలి, యాంటాసిడ్ ఏదో వేసుకుంటారు ఇమీడియట్గా. నేను దానికి బదులు ఫ్రెష్ మజ్జిగ పుల్లగా లేకుండా అది గ్లాస్ తాగేస్తే ఎసిడిటీ తగ్గుతుంది, బ్లోటెడ్నెస్ తగ్గుతుంది, డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఈవెన్ ఒబేసిటీ ఉన్న వాళ్ళు డైట్ మేనేజ్ అంటే వెయిట్ లాస్కి కూడా మజ్జిగ పనిచేస్తుంది. అంటే ఏ రూపంలో తీసుకోవచ్చు అంటారు సార్? చాలా మంది కూడా నైట్ మజ్జిగలో అన్నం వేసుకొని దాన్ని నానబెట్టి మనం ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం కూడా మంచిదే. అది కూడా మంచిదే, ప్రోబయోటిక్స్ అనేది ఎక్కువ ఉంటుంది దాంట్లో. ఒకప్పుడు అంటే మన తాతలు వాళ్ళు ఊర్లలో సపోజ్ నైట్ అదే పెరుగు కానీ మజ్జిగ కొద్దిగా పలుచగా చేసుకొని దాంట్లోనే సాల్ట్ వేసి కొద్దిగా ఉల్లిపాయ, మిరపకాయలు కొన్ని ఇట్లాంటివి వేసి మార్నింగ్ తినేవాళ్ళు. చాలా హెల్తీగా ఉంటుంది, ప్లస్ వాళ్ళకి ఎనర్జీ ఉంటుంది. అండ్ ఇంకా డైరెక్ట్గా అన్నం తినేస్తారు కాబట్టి మధ్యాహ్నం సాయంత్రం దాకా వాళ్ళకి ఆకలి కూడా వేయదు, ఎనర్జీ ఉంటుంది. అది కూడా మంచిది. అఫ్కోర్స్ మనం ఇక్కడ అలాంటి అలవాట్లేదు, నవడేస్ అందరూ హెల్త్ కోసం అలవాటు చేసుకుంటున్నారు. సో దానికంటే కూడా ఏంటంటే ఒబేసిటీ ఉన్న వాళ్ళు లంచ్కి అంటే అన్నం తినే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఒక గ్లాస్ మజ్జిగ తీసుకుంటే అది జనరల్గా బాడీ కూల్ అవుతుంది, డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఒక గ్లాస్ తాగడం వల్ల ఏంటంటే ఎక్కువ తినలేరు, డైట్ కూడా ఎక్కువ పట్టదు, కొద్దిగా మామూలుగా నార్మల్గా తినగానే హెవీ అయిపోతుంది, ఆ క్వాంటిటీ కూడా తగ్గుతుంది ఆటోమేటిక్గా. దానివల్ల కూడా వెయిట్ లాస్ మనకి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. సో ఈ విధంగా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ బోన్ హెల్త్ చాలా మందికి ఏంటంటే దాంట్లో ఉన్న కాల్షియం ఇలాంటివి ఉంటాయి కాబట్టి ప్రోబయాటిక్స్ వీటి వలన గట్ హెల్త్తో పాటు కాల్షియం ఇంప్రూవ్ అవుతుంది, కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. అండ్ ట్రైగ్లిజరైడ్స్, చాలా మందికి ట్రైగ్లిజరైడ్స్ కొంతమందికి 500, 600 కూడా వెళ్ళిపోతుంటాయి, 150 లోపల ఉండాలి అవి. సో అలాంటి వాళ్ళకి కూడా మజ్జిగ చాలా మంచిది. మజ్జిగ వలన ట్రైగ్లిజరైడ్స్ కంట్రోల్ అవుతాయి, కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఆటోమేటిక్గా ఈ రెండింటి తగ్గడం వల్ల హార్ట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, పంపింగ్ బాగుంటుంది. అండ్ చలువ, బాడీకి కూల్, పర్టికులర్ ఈ సమ్మర్లో కూల్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి బీపీ ఇలాంటివి ఉన్న వాళ్ళు కూడా అంత అంటే కోపం రావడం కానీ, ఇరిటేషన్, హెడేక్స్ ఇట్లాంటివి కూడా రావు. నిద్ర కూడా కూల్గా, చాలా మంది అంటే పెరుగు మజ్జిగ తిన్నాక నిద్ర బాగా వస్తుంది అనుకుంటారు. సో మజ్జిగ వల్ల ఆ బెనిఫిట్ కూడా ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మజ్జిగ గురించి నిజంగా చాలా మందికి డౌట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.